That is why today my matter at 3:30 p.m. in the Supreme Court about this Laddu controversy Tirupati, to shut, what is my inter prayer? To shut their mouths. Gag order issue cheyali. Adi etadi నోరు మూసుకొని ఉండండిరా, లడ్డు గురించి మాట్లాడొద్దు అని. రిజిస్టర్ అయింది, డైరీ నెంబర్ కూడా కావాలంటే ఇచ్చి పంపుతా. ఇదిగో 458 డైరీ నెంబర్ 45891/2024. ఈ 3:30 కనే పిలిచారు, ట్యాగ్ చేయడానికి పిలిచారు. ఏ కరెక్షన్స్ ఉంటే మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్గా వెళ్ళమన్నారు. కరెక్షన్స్ అన్నీ అయిపోయాయి. సుప్రీంకోర్టులో తిరుపతి లడ్డు గురించి మా ప్రేయర్ అన్నిటికంటే డిఫరెంట్. వాళ్ళు నలుగురి కంటే ఒకటి సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అవినీతి పరుడులకి ఆదర్శమూర్తి. ఆయన సిట్ ఎంక్వైరీని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయనకు అనుకూలంగా తీర్పిస్తాడని. రెండోది, ఎందుకంటే ఆయన గురించి నాకు తెలిసినంత ఎవరికి తెలియదు కనుక. రెండోది, తిరుపతిని యూనియన్ టెరిటరీ చేయమని లేదా స్పెషల్ స్టేట్గా. మూడోది, ఇప్పుడు ఇమీడియట్గా గ్యాగ్ ఆర్డర్ ఇచ్చి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అలాగే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి ఈ తిరుపతి లడ్డు విషయంలో ఇంకెవడు మాట్లాడొద్దు. ఇప్పటికే కోట్ల మందిని బాధపరిచారు మాట్లాడి. దేవస్థానం మీద ఆరోపణలు, అనవసరమైన ఆరోపణలు చేశారని నేను ఏదైతే ఫైల్ చేశానో అదే క్వశ్చన్స్ కోర్టు 3లో సుప్రీంకోర్టులో అడగడం జరిగింది. సో ఇంకా చాలా ప్రేయర్స్ ఉన్నాయి. బట్ దీస్ ఆర్ ద మెయిన్ ప్రేయర్స్. అర్జెంట్ నేనే పార్టీ ఇన్ పర్సన్. ఇంకెందుకు అడ్వకేట్లు ఎప్పుడైనా ఆర్డర్లు తెచ్చారేంటి? ఎవడైనా 5 కోట్లు ఇస్తే అమ్ముడుపోతున్నారు మా అడ్వకేట్. సో నేనే ఆ 15 మ్యాటర్లో ఆర్గ్యూ చేశాను. బై గాడ్స్ గ్రేస్ విత్ ద ఆనరబుల్ కోర్ట్స్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ విత్ కన్విక్షన్. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాం, స్పెషల్ స్టేటస్కి నోటీసులు ఇప్పించాం, కామారెడ్డికి రైతులకి న్యాయం చేసాం, యూత్కి న్యాయం చేసాం. సిబిఐ అన్నది ఒక పెద్ద సంస్థ. 100 మంది ఇన్వెస్టిగేషన్లో ఉంటారు. ఒకరిని ఇద్దరిని ముగ్గురిని కాదు మెనిపులేట్ చేయడానికి. సిట్ లాగా ఓ రిటైర్డ్ జడ్జి చేస్తే ఒకరిని కొనేయచ్చు, ఓ సిట్టింగ్ జడ్జిని చేస్తే మిస్లీడ్ చేయొచ్చు. అంత సుప్రీంకోర్టు జడ్జెస్ అయినా కోర్టు ఎందుకు? సిబిఐ ఉంటుంది. సిబిఐ ఎందుకు ఉంది? ఇలాంటి పెద్ద విషయాలు, ఇంతకంటే పెద్ద విషయం ఏముంది సిబిఐ ఎంక్వైరీకి? కోట్ల మంది తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచంలోనే హిందువులకు ఒక పెద్ద దేవస్థానం. 1000 కోట్లు ఆదాయం, లక్షల కోట్లు ప్రాపర్టీ. అందుకనే హిందూ ముస్లిం క్రిస్టియన్ గొడవలు తిరుపతిని వాడుకొని పెడుతున్నారనే. హిందువులు క్రైస్తవులు ముస్లింలు శాంతిగా ఉండాలంటే ఈ తిరుపతిని యూనియన్ టెరిటరీ చేసి పడేస్తే గొడవ ఉండదు, పూజారులు చూసుకుంటా. అది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరలా మ్యాటర్ అయిన తర్వాత